20 నిమిషాల్లో వ్యవసాయ రుణాలు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ తో లోన్ ఇందుకు 2817 కోట్ల కేటాయింపు రూపాయలు 3979 కోట్లతో క్రాప్ సైన్స్ స్కీమ్ రైతుల కోసం 7 కొత్త పథకాలు 14,000 కోట్లతో అమలుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం అన్నదాతల జీవన ప్రమాణాలు ఆదాయాలను పెంచడమే లక్ష్యం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అంటూ ఇగో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ స్కీమ్ తో రైతులు 20 నిమిషాల్లోనే లోన్ పొందేలా కొత్త పథకాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రైతుల కోసం 7 కొత్త పథకాలను తీసుకురావాలని డిసైడ్ అయ్యింది. 18,036 కోట్లతో మన్మాడ్ ఇండోర్ రైల్వే లైన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ సరే ఈ రైల్వే లైన్ పక్కకు పెడితే 20 నిమిషాలలో మనకు వ్యవసాయ రుణాలు వస్తాయట. ఆ రుణాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో మరి ఎట్లొస్తాయి అనేది మనం ఒక్కసారి ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా మీ కాల్స్ తీసుకుంటా. సో ఇది డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అంట. దీనికి 3,979 కోట్లతోని క్రాప్ సైన్స్ స్కీమ్ అని పెట్టిరట. ఇది యాక్చువల్ గా రుణమాఫీకి ఇస్తా అయిపోతుండే అనేది నేనంట. ఇక మాఫీ అయిపోయినాక వచ్చే లోన్ల గురించి వీళ్ళు చెప్తా ఉన్నారు. అయితే కేంద్రంకు సంబంధించిన ఈ రుణాలు ఒక్కసారి మనం చూద్దాం. రైతులకు ఎట్లా ఉపయోగపడుతుందో తెలుసుకున్నాక మనం కాల్స్ తీసుకుందాం. రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా దాదాపు 14,000 కోట్లతో వ్యవసాయ రంగానికి సంబంధించిన 7 పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆ 7 పథకాల జాబితాలో కీలకమైంది డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ స్కీమ్. దీనికి 2,817 కోట్లు కేటాయించారు. అత్యధికంగా 3,979 కోట్లతో క్రాప్ సైన్స్ స్కీమ్ ను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. వ్యవసాయ విద్యారంగం బలోపేతం కోసం 2,291 కోట్లను ప్రభుత్వం వెచ్చించనుంది. పాడి పశువుల ఆరోగ్యం ఉత్పత్తి పథకానికి 1,702 కోట్లు, కృషి విజ్ఞాన కేంద్రాల బలోపేతానికి 1,202 కోట్లు, సహజ వనరుల నిర్వహణకు 1,115 కోట్లు, హార్టికల్చర్ అభివృద్ధికి 860 కోట్లు ఖర్చు చేయాలని కేంద్ర కేబినెట్ లో తీర్మానించారు. 20 నిమిషాల్లో రుణాలు ఇదేందో చూద్దాం. చూసినాక మీ కాల్స్ తీసుకుంటా. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాల వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. దేశంలోని రైతుల జీవన ప్రమాణాలు ఆదాయం పెంచడంతో పాటు వారి వికాసానికి చేయూతను అందించేందుకు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ స్కీమ్ ని తీసుకొచ్చామన్నారు. దీని ద్వారా రైతులకు అధునాతన డిజిటల్ టెక్నాలజీని చేరువ చేయడంతో పాటు 20 నిమిషాల్లోనే రుణాలు పొందేలా ఏర్పాట్లు చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. ఆహార భద్రత కోసం అత్యధిక పోషకాలను అందించే ఆహార పంటల సాగును ప్రోత్సహించేందుకు క్రాప్ సైన్స్ స్కీమ్ ఉపయోగపడుతుందన్నారు. 2047 నాటికి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని పంటలు పండించేలా రైతులను సిద్ధం చేయడమే ఈ స్కీమ్ యొక్క ప్రధాన లక్ష్యమని అశ్విని వైష్ణవ్ చెప్పినట్టుగా ఇది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్తున్నటువంటి ముచ్చట. 20 నిమిషాలల్లా లోన్లు వచ్చినట్టు చేస్తారట. చూద్దాం మరి అది నిజంగా అది ఎంత మేరకు సాధ్యమవుతుంది, ఇస్తే నిజంగా ఆ రైతులకు ఉపయోగపడుతుందా పడదా. మరి ఇప్పుడు రుణమాఫీనే సరిగా జరగనప్పుడు మళ్ళీ కొత్త లోన్లు తీసుకుంటే ఈ లోన్లకు ఆ లోన్లకు ఏమైనా లింక్ ఉంటుందా, భవిష్యత్తులో మరి రైతుకి ఇబ్బంది అవుతుందా, ఇట్లాంటివన్నీ కూడా చూడాలి. రాష్ట్రంలో ఇలా బ్యాంకులలో తీసుకునే లోన్లకి మరి ఈ లోన్లకి ఏంది, ఇది పథకాలు, ఈ పథకం అంటే మరి లోను, ఈ లోను ఎక్కడ ఏ బ్యాంకు ద్వారా వస్తాయి, మరి కేంద్రం ద్వారానా, మరి ఇంకేదైనా వేటికి లింకులు పెట్టకుండా డైరెక్ట్ వస్తాయా, అది కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో భవిష్యత్తులో ఈ పథకం విధి విధానాలన్నీ రూపకల్పన జరిగిన తర్వాత డెఫినెట్ గా మీ అందరికి కూడా సమాచారం ఇచ్చే ప్రయత్నం నేను చేస్తా.